ఇక డీటెయిల్స్ చూస్తే చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులకు ఇచ్చిన అన్ని పథకాలను వైకాపా సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు. కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని, చేనేత పరిశ్రమను కాపాడటం మన బాధ్యత అన్నారు. నెలకు ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తామని చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని మ్యారిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకువస్తామని, చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. వారికి ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామని, జీఎస్టీ తొలగించకుంటే రియంబర్స్ చేస్తామని అన్నారు. నేతనులకు 67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తామని తెలిపారు. నేతనులు సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామన్నారు. చేనేత మగ్గాల కోసం 50,000 రూపాయలు సాయం చేస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు ఆన్లైన్ మార్కెటింగ్ ప్రోత్సహిస్తామని, చేనేత మరమగ్గాల కార్మికులకు సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్తు అందిస్తామని ప్రకటించారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తామని చంద్రబాబు తెలిపారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తామని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్ పదవులను బీసీలకే ఇచ్చామని, మంత్రివర్గంలోనూ అగ్రస్థానం కల్పించిన పార్టీ తమదన్నారు. బీసీలు ఆది నుంచి పార్టీకి అండగా ఉన్నారని, స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తెస్తామని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే సంపద సృష్టించాలి. సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్లీ పేదరిక నిర్మూలన ఖర్చు పెడితే ఆటోమేటిక్గా పేదరిక నిర్మూలన జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు ఒక్క అమరావతి మీరు ఒక్కసారి ఊహిస్తే, అమరావతి సుజావుగా పనులు జరిగి ఉంటే 3 లక్షల కోట్ల రూపాయలు సంపద వచ్చేది. ఒక్క రూపాయి బయట తెచ్చే అవసరం లేకుండా అక్కడుండే వాళ్ళు కట్టే పన్నుల వల్ల, అక్కడుండే భూమి వల్ల అమరావతి నిర్మాణం పూర్తయి ఉండేది. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల ప్రజల ఆస్తి 3 లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యే పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరికీ, చేనేత కార్మికులందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి హామీ ఇస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా అవసరమైతే రిఫార్మ్ చేస్తాం. డిపార్ట్మెంట్ ఆలోచించాలి. మనం చేసిన పని వల్ల ఫలితాలు ఏ విధంగా వచ్చాయో ఆ ఫలితాలను సమీక్ష చేసుకుని తద్వారా డిపార్ట్మెంట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు. ఓసారి ఇంట్లో అవకాశాలు లేవు. ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం. అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా 4-5 ఎకరాల భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కలెక్టివ్గా, కంబైన్డ్గా, సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎక్కడ అవసరమో ఈ 64 క్లస్టర్లో అక్కడ చేస్తాం. ఒకవేళ ఈ 64 క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం 4,30,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది. అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణమైన మెజారిటీ ఉందని, నైతికత ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టకూడదని, అయినా సీఎం చంద్రబాబు అభ్యర్థిని పోటీకి పెట్టారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. తమ పార్టీ తరపున గెలిచిన వాళ్ల వద్దకు మనుషులను పంపించి 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారని ఎత్తి చూపారు. విలువలు, విశ్వసనీయతే వైఎస్ఆర్సీపీ నైజమని, ప్రలోభాలకు లొంగకుండా మన పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు మనస్ఫూర్తిగా సహకరించాలని పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీతో పాటు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ పోటీ పెట్టకూడదని, కారణం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో 600కు పైగా స్థానాల్లో మనం గెలిస్తే టీడీపీ వాళ్లు కేవలం 200కు పైగా స్థానాల్లోనే గెలిచారని అన్నారు. వారికి మనకు దాదాపు 387 స్థానాల తేడా ఉందని అన్నారు. గెలిచిన వాళ్లు అంతా మన పార్టీ గుర్తు జెండా మీద గెలిచారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో మెజారిటీ లేనప్పుడు ఎవరైనా పోటీ పెట్టకూడదని చెప్పారు. తాను ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే వాళ్లకు అక్కడ మెజారిటీ ఉంటే మనం పోటీ కూడా పెట్టి ఉండేవాళ్లం కాదని పేర్కొన్నారు. మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం, మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయని, పోలీసులు అధికారులు మన చేతిలో ఉన్నారని అధర్మంగానైనా గెలిచే కార్యక్రమం చేస్తే అది ఏమాత్రం ధర్మం కాదన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం తన నైజం చూపిస్తూనే ఉన్నాడని, ఈ రోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా తమ పార్టీ తరపున గెలిచిన వాళ్లకు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నారని పేర్కొన్నారు. మనుషులను పంపించి మీకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం. వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు. మనకు వాళ్లకు మధ్య తేడా దాదాపుగా 387 స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది. గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద, మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు. వాళ్ళ సైడ్ అయినా అంతే, మన సైడ్ అయినా అంతే. మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీనే పెట్టకూడదు. మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కన్నా ఉంటే, వాళ్ళకే గన మెజారిటీ గన ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. రెవెన్యూ శాఖలో 3 నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని, క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు. జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వేరాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని, ఏపీలోనూ సంతానోత్పత్తి రేటు తగ్గుదల అంశంపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రివర్గం సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అనర్హత వేటు నిబంధన ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిబంధన ఎత్తివేసేలా చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించాలని పలువురు మంత్రులు సూచించారని అన్నారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు వాడేశారని మంత్రులు అన్నారని తెలిపారు. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి నిర్ణయం తీసుకుందని, జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోనుందని అన్నారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించేలా కేబినెట్ తీర్మానం చేసిందని, మత్స్యకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న 217 జీవోను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించిందన్నారు. భూ యజమానుల్లో ఆందోళనతో గ్రామాల్లో వివాదాలు పెరుగుతాయని మంత్రులు అభిప్రాయపడ్డారని, రీసర్వే ప్రక్రియను ఆన్లైన్లో పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి 18/8/2021 తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని, జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపదను కూడా పెంచడం జరుగుదనే ఉద్దేశంతో వాళ్ళకి నామాత్రపు లీజు మీద ఇచ్చేవాళ్ళు. కానీ గత ప్రభుత్వం ఈ 2 జీవోలను ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాదాపు 25,360 హెక్టార్లలో ఉన్న రిజర్వాయర్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, వాటిని పబ్లిక్ ఆక్షన్స్కి అనుమతిస్తూ జీవోలు ఇచ్చి ఈ పేద మత్స్యకారులకి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఎందుకంటే 1980, 1990 ఆ డికేట్స్లో జనాభా పెరిగిపోతుందనే ఉద్దేశంతో కానివ్వండి, లేకపోతే వనరుల
డిస్ట్రిబ్యూషన్లో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 2 కంటే ఎక్కువ మంది ఉంటే జిల్లా పరిషత్లో లోకల్ బాడీస్లో పోటీ చేసేదానికి అనర్హత వచ్చే విధంగా చట్టాన్ని సవరించడం జరిగింది. మరి ఈరోజు 30 ఏళ్ల పాటు అమలుపరిచిన ప్రభుత్వం సంతానోత్పత్తి రేటు, పనిచేయగల సామర్థ్యం ఉన్న జనాభా గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో పిల్లల సంఖ్యపై నిషేధం అనవసరమని భావిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన చేసిన ఈ సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ప్రజల ప్రాణాలు హరిస్తున్న కల్తీ మద్యం బ్రాండ్ల నుండి విముక్తి కలిగించేలా త్వరలోనే మెరుగైన పాలసీ తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అక్టోబర్ 1 నాటికి నూతన మద్యం పాలసీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అందుకోసం మెరుగైన పాలసీల కోసం అధ్యయనం చేస్తున్నామని, నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సచివాలయంలో మద్యం తయారీ ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని కేవలం ప్రైవేటు వ్యాపారంగా మాత్రమే భావించిందన్నారు. దేశం మొత్తం లభించే బ్రాండ్లను ఏపీలో కూడా అందుబాటులో ఉంచిందన్నారు. కానీ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత నాటి పాలకులు మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని ప్రజల ప్రాణాలు హరించిందన్నారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని చెప్పారు. సంక్షేమ పథకాలకు, మద్యం అమ్మకాలకు ముడివేసి ప్రజల ఆదాయాన్ని హరించారని, అమ్మకాలకు, కొనుగోలకు సంబంధమే లేకుండా వేల కోట్లు దోచుకున్నారని తెలిపారు. దేశమంతా డిజిటల్ పేమెంట్ల వైపు వెళ్తుంటే ఏపీలో మాత్రం క్యాష్ అండ్ క్యారీ విధానంలో మద్యం అమ్మకాలతో వేల కోట్లు లూటీ చేశారని మండిపడ్డారు. వినియోగదారుడు తనకు నచ్చిన బ్రాండ్ కాకుండా ధర చెప్పి కొనుగోలు చేసే దుస్థితి కల్పించారని అన్నారు. పైగా కల్తీ మద్యం తీసుకువచ్చి వేలాది మంది మరణాలకు, అనారోగ్యానికి కారణమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలను త్వరలోనే బయటపెడతామని తెలిపారు. అక్టోబర్ 1 నాటికి నూతన మద్యం పాలసీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఏఐ వర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపైన అధ్యయనం చేయాలని, ఈ వర్సిటీ ద్వారా విద్య, వైద్యం, సుపరిపాలన తర్వాత 16 రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య పనితీరు, ర్యాంకుల మెరుగుదల తదితర అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడారు. రాష్ట్రాన్ని కృత్రిమ మేధ హబ్గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. విద్యారంగానికి సంబంధించి ఏఐ టెక్నాలజీ ద్వారా కేజీ నుంచి పీజీ విద్యార్థులకు స్టూడెంట్ పాస్పోర్ట్ ఇచ్చేలా ఫ్రేమ్వర్క్ రూపొందించాలని అన్నారు. దీని ద్వారా విద్యార్థుల హాజరుతో పాటు వారి మేధస్సును అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల ర్యాంకుల మెరుగుదలకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని లోకేష్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మారిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శనను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మాట్లాడారు. వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తుల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి తన సతీమణి కోసం స్వయంగా 2 చీరలు కొనుగోలు చేశారు. చీరల ప్రత్యేకత గురించి అడిగి తెలుసుకుని మరీ ఈ చీరలను తీసుకున్నారు. వెంకటగిరి చీర, ఉప్పాడ జామ్దాని చీరలను సీఎం తీసుకున్నారు. వీళ్ళు 10,000 సార్. మనకు షాపులు అక్కడికి వెళ్ళిపోతే 40,000. ఎంతమంది పని చేస్తున్నారు ఇప్పుడు పోచంపల్లిలో? తగ్గిపోయినాయి సార్, చాలా. ఇంతకుముందు చాలా ఉండే, 10,000 రూమ్స్ మాత్రమే వర్క్ చేస్తుంది. 10,000 పని చేస్తున్నారు ఇప్పుడు కూడా? ఏమన్నా అక్కడ ఎంపోరియం అవన్నీ పెట్టి చేస్తున్నారా లేదా? విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. విజయవాడలోని మారిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కార్యక్రమం ముగించుకుని ఉండవల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజ్పై కాన్వాయ్ను ఆపి సీఎం కిందకు దిగారు.
బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మరీ చంద్రబాబు మాట్లాడారు. సందర్శకులతో చంద్రబాబు సెల్ఫీలు దిగారు. కాగా కృష్ణమ్మ జలకళ ఎంతో సంతోషాన్నిచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నీటి ప్రవాహాన్ని చూస్తూ ఉంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా స్వయంగా ముఖ్యమంత్రి తమ దగ్గరకు వచ్చి మాట్లాడటంతో సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అధిక మంది ఆధారపడిన రంగం చేనేత రంగమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సంస్కరణలు చేపట్టి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి తీసుకువస్తున్న చర్యలు యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా నిలవనున్నాయని తెలిపారు. విజయవాడ మారిస్టర్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యలమంచిలి సుజనా చౌదరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చేనేత కార్మికులు అంటే ఓ ప్రత్యేకత కలిగిన వారని, నేతన్నలు కళ్ళు, కాళ్ళు, చేతులు, మెదడు ఇలా ప్రతి అవయవాన్ని ఒకే పనిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి అని పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమం నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నేత కార్మికుల సంక్షేమం కోసం మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేశారని, అనేక పథకాలు కూడా తీసుకువచ్చారని తెలిపారు. భార్య, భర్త, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు అందరూ కలిసి ఒకే దాని మీద ఇంట్లో పనిచేయగలిగిన రంగం చేనేత రంగం. అంతేకాదు చేనేత రంగంలో ఒకేసారి చేతులు, కళ్ళు, మెదడు ఇవన్నీ కూడా ఒకే పని మీద దృష్టి పెట్టి పని చేయవలసిన విధానంలో ఉన్నది ఈ రంగం. అనేక రకాల ఇబ్బందులకి గురవుతున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అనేకమైన కార్యక్రమాలు వారిని మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ఈ రోజున యువ నాయకులు లోకేష్ బాబు గారు మంగళగిరిలో సారథ్యం వహిస్తూ అక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతం నుంచి ఒక చక్కటి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేనేత వర్గానికి అండగా ఉంటానని చెప్పి ఘంటాపదంగా పలుకుతున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఈ రోజున వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క రాష్ట్రం కూటమి సారథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో చేనేత రంగాన్ని చేసిన కార్యక్రమాలు భారతదేశమంతటా కూడా ఇవి ఒక మార్గదర్శనం కాబోతున్నాయని తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భద్రతా అంశంలో ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూటమి నేతలు విచిత్రమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూటమి నేతలు విచిత్రమైన ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు తరలివస్తున్నారని, ఎస్ఆర్సీ రిపోర్టు రాకుండానే వైఎస్ జగన్ సెక్యూరిటీని ప్రభుత్వం తీసేసిందని అన్నారు. వైఎస్ ఓడిపోయారు కానీ చనిపోలేదని స్వయంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్లామని, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీపై హైకోర్టులో వాదనలు జరిగాయని అన్నారు. కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 986 మంది సెక్యూరిటీగా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, అప్పట్లో ఉన్నది కేవలం 139 మంది మాత్రమేనని తెలిపారు. గోబెల్స్ ప్రచారం చేయటంలో చంద్రబాబు ముందుంటారని, చంద్రబాబు దారిలో హోంమంత్రి, ఎల్లో మీడియా నడుస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ జ్ఞానం లేకుండా ట్వీట్స్ పెడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ భద్రత తగ్గించడం వల్ల ఏదైనా జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని పేర్కొన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో, కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని, Z+ సెక్యూరిటీ ఇచ్చామని, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని, ఆ సెక్యూరిటీ కూడా ఎంత ఉందా అంటే 986 మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట
చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి రాష్ట్రంలోని మహిళలకు మహాశక్తిగా మార్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయనున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. తల్లిపాల వారోత్సవాల పేరుతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల పుట్టిన బిడ్డలకు తల్లిపాలు అందచేయటం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బిడ్డల ఆరోగ్యంపై టీడీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. మాంటిస్సోరీ కళాశాల ఆడిటోరియంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ హాజరై గర్భిణీ స్త్రీలకు సొంత నిధులతో సీమంతం కార్యక్రమాలు నిర్వహించి చీర, పసుపు, కుంకుమ, గాజులు, స్వీట్లు అందజేశారు. అనంతరం బాలింతలు ఎటువంటి ఆహారం తీసుకుంటే బిడ్డలకు మంచి జరుగుతుందో వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తల్లిపాల ద్వారా బిడ్డలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకుంటే వారి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిందని తెలియజేశారు. గర్భిణీ స్త్రీలతో పాటు బిడ్డకు 3 సంవత్సరాలు వచ్చేంత వరకు అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అవగాహన కల్పిస్తూ అండగా ఉంటారని అన్నారు. గర్భిణీలకు, మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని చెప్పారు. పుట్టబోయే పిల్లలు మంచి ఆరోగ్యంగా పుట్టాలి, ఆ పుట్టిన పిల్లలు తల్లిపాల ద్వారా జీవితాంతం తన కాపాడే ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్. కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి ఎలాంటి ఆహారం తీసుకుంటే అదంతా కూడా బిడ్డ కోసం. తల్లికి బిడ్డకు ఉన్న అనుబంధం వేరెవరూ చెప్పనవసరం. ఇవాళ మీరు తల్లులు అతి జాగ్రత్తగా అనేకమైన సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, మీకు మంచి ఆహారం అందేటట్టుగా కొంతవరకు ప్రభుత్వాలు సహకరించడం, అదేవిధంగా మన అంగన్వాడీ టీచర్స్ లాంటి టీచర్స్ అనేక మంది మీరు గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడుకోవటం, అదేవిధంగా మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని 3 సంవత్సరాల దాకా కూడా వాళ్లే కాపాడతారు స్కూల్కి వెళ్ళే వరకు కూడా. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంపై అవగాహన చాలా ముఖ్యమని చెప్పారు. ఆహారం అంటే ఖరీదైన జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే కాదన్నారు. రాగులు, సజ్జలు, జామకాయ, క్యారెట్, అరటి, మునగాకు, పప్పు ఇలా చౌకగా లభించే ఆహారం తీసుకోవడం వల్ల కూడా శరీరానికి మంచి పోషకాలు అందుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తల్లులకు మంచి ఆహారం అందజేస్తున్నారని అన్నారు. మహిళలను మహాశక్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతారని తెలియజేశారు. మరి ప్రతి ఒక్క మహిళకి కూడా 18 ఏళ్లు దాటిన మహిళకి 1500 రూపాయలు మీకు రేపు రాబోయే రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో వేయబోతా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి ప్రతి ఒక్క బిడ్డని కూడా చక్కగా చదివించుకోవడానికి మీ బిడ్డల్ని ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున వేయటం, మరి అదేవిధంగా మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశం కల్పించటం, ఇవన్నీ కూడా ఒక మహాశక్తిగా తయారు చేసి మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒకే రకమైన వాతావరణం ఉండదు, మరి రకరకాల స్ట్రెస్లు మీకు అనేది ఉంటాయి. మీరు ఎలాంటి ఒత్తిడి పడే అవకాశం లేకుండా మీ బిడ్డల్ని హాయిగా పెంచుకునే విధంగా. కృష్ణా నదికి వరద హెచ్చరికల నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పటమట బెన్సర్కిల్ పైవంతన, జాతీయ రహదారి, బందర్ రోడ్డు, ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, పూర్ణానందంపేట తదితర ప్రాంతాల్లో కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బెన్సర్కిల్ ప్రాంతాన్ని పరిశీలించి రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా సీపేజ్ యంత్రాల సాయంతో తోడించి ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు. పైవంతన కింద గ్రీన్ బెల్ట్ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పూర్ణానందంపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు అసంపూర్తిగా నిర్వహిస్తున్నట్లు గుర్తించి బాధ్యులపై అసహనం వ్యక్తం చేశారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాలపై బాధ్యులైన అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. స్వాతంత్ర దినోత్సవ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.